డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ప్రారంభించడం జరిగింది. నేను ఇంతకుముందు ఉన్నటువంటి మిత్రులు చాలా మందిని లోక్సత్తా పార్టీ గురించి వివరం అడిగినప్పుడు అందరిలో కూడా జయప్రకాష్ నారాయణ గారు తెలుసు, లోక్సత్తా పార్టీ తెలుసు అనేటటువంటిది అందరి దగ్గర నుంచి ప్రతిస్పందన వచ్చింది. అయితే ఎందుకు ఈ లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు పెట్టారనేటువంటి విషయాన్ని కూడా మీకు ముందుగా కొద్ది నిమిషాల్లోనే నేను వివరిస్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థలో మార్పు రావాలని ఆలోచన. ఆయన చదవటం డాక్టర్ గారు, తర్వాత కలెక్టర్ గా 16 సంవత్సరాలు చేశారు. 16 సంవత్సరాలు కలెక్టర్ గా చేసిన తర్వాత మళ్లీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారికి ప్రధాన సలహాదారుగా కూడా ఉండాలి. అయితే ఆయన రాజకీయ పార్టీ ఎందుకు దొరికింది ఆ స్థాయిలో ఉంటే ఆయన ఒకటే చెప్పారు, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో మార్పు రాకుండా మన దేశంలో పేదరికాన్ని పోగొట్టలేము. కాబట్టి ఈ పేదరికాన్ని పోవాలంటే ప్రధానమైనటువంటిది విద్య. అన్ని కుటుంబాల్లోనూ విద్య ముఖ్యం. అన్ని కుటుంబాల్లోనూ ఉచితంగా విద్య అందించగలిగినప్పుడే కుటుంబాల యొక్క స్థాయి పెరుగుతుంది, ఆ కుటుంబాల స్థితిగతులు పెరుగుతాయి, వాళ్ళ జీవన స్థాయి పెరుగుతుంది అనేటటువంటిది ఆయన ఆలోచన. అందుకని మొట్టమొదటిసారిగా ఆయన మరి ప్రధానమైన అంశంగా ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ వర్గంలో పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా, ఏ ఇంట్లో పుట్టినా కూడా డబ్బు లేదు అనేటటువంటి పేరుతో ఎవరూ చదువుకోకుండా ఉండకూడదు. మీరు ఒకసారి డబ్బు లేకుండా మీరు చెప్పేది బాగానే ఉందండి, డబ్బులు ఉంటారు కదా అంట. అందుకని ఆయన ఏం చెప్తారంటే ఎవరికైనా సరే ఉచితంగా మంచి పునాదితో కూడినటువంటి విద్య అందించడం అనేది ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేని మాట వాస్తవే. పిల్లలు పంపించలేని పరిస్థితి కూడా గమనిస్తున్నాం. మహా పంపించిన 5వ తరగతో 8వ తరగతో తప్పితే 10వ తరగతిలో మానేసేటటువంటి పరిస్థితి వస్తుంది. మనం కలిసిన చాలా మంది వెళ్తున్నాం. ఎక్కడ చదివంటే 5 అంటారు, 8 అంటారు, 10 అంటారు. ఎందుకు మానేసేమంటే ఆ పైకి వెళ్ళే ఉంటారు. ఇన్ని సంవత్సరాలు కలిసి ఏ ప్రయోజనం వచ్చింది మీకు? మధ్యలో అయిపోయింది చదువు కదా. అందుకు అది కూడా పునాది లేనట్టు చదువు. అందుకని రెండే ముఖ్యం. ఒకటి, డబ్బుకు సంబంధించిన సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా విద్య అందాలి. అది కూడా మంచి పునాది. పై స్థాయిలో ఎవరైతే కాన్వెంట్లలో చదువుతున్నారో వాళ్ళతో పోటీ పడేటటువంటి పునాది ఏర్పరిచేటటువంటి చదువు కావాలి అనేది ముఖ్యం. రెండోది, మన హాస్పిటల్స్ లో మీరు ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఏ రకమైన ఆదరణ జరుగుతుందో మీకు తెలుసు. అక్కడ ముందులుంటే కాంపౌండర్లు ఉంటే డాక్టర్లు ఉంటే పని చేసేటువంటి పరికరాలు వెళ్తే చివరికి పలకరించేవారు కూడా ఉండవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ మరి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే మరి ఒక సర్వే ప్రకారం మీరు శ్రమపడి 4-5 నెలల సంపాదించిన సంపాదన ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం వస్తే ఖర్చు అయిపోతుంది. మరి అంత డబ్బు మీ దగ్గర ఉంటుందా? ఏ రోజు నువ్వు శ్రమపడి ఆ రోజు తెచ్చుకునేటట్టు వాళ్ళ పరిస్థితి అట్లాంటి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పో తప్ప 5 రూపాయలతో 10 రూపాయలతో వడ్డీ తెచ్చి మీకు తెలుసు ఎంత వడ్డీ నడుస్తుంది. ఈ 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీ తెచ్చి మరి అనారోగ్యంతో ఉండలేరు కదా. ఆరోగ్యం ముఖ్యం కదా. మరి ఏదైనా తాకట్టు పెట్టి మన బ్రతుకులు బాగు చేసుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తెచ్చుకుని కూడా మరి ఆరోగ్యం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ హాస్పిటల్ ఖర్చు భరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఏమిటంటే ఈ రెండింటి వలసగా విద్య అనేటటువంటి ఉచితంగా, వైద్యం అనేటటువంటి ఉచితంగా అందించగలిగినప్పుడు మాత్రమే ఈ పేదల యొక్క జీవన స్థాయి పెరుగుతుంది. మిగిలిన తర్వాత ఈ రెండు ప్రధానమైన అంశాలు. కాబట్టి మొట్టమొదటి అంశంగా అతి ముఖ్యమైనటువంటి అంశంగా కుటుంబంలో ఉన్నటువంటి అందరి పిల్లలకి ఉచితంగా ఉన్నత ప్రమాణాలు గల విద్య, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఉచితంగా వైద్యం. అందరి తాపత్రయం అదే కదా. మన పిల్లలకు మంచి చదువు, మన కుటుంబానికి మంచి ఆరోగ్యం వచ్చి అంతకంటే కావాల్సిందే ఉంది. అందుకని ఈయన ప్రధానంగా ఈ రెండింటికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండోది, వాళ్ళ అసంఘటిత కార్మికులుగా మీరు అందరూ ఉన్నారు. పొద్దున్నే లేచి 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటలు శ్రమించేవాళ్ళు. మీకు ఏ రకమైనటువంటి ప్రభుత్వ పరంగా ఏ రకమైన చట్టాలు కానీ ఏర్పాట్లు కానీ లేవు. చాలా మంది చాలా సంఘాలు కూడా పెట్టున్నారు. అసంఘటిత కార్మిక రంగంలో బిల్డింగ్ వర్కర్స్ అని, లేకపోతే అదని ఇదని రిక్షా కార్మికులు అని ఎన్ని ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఇంతవరకు ఎన్ని సంఘాలు పెట్టి ఎంత ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఏ రకమైన రక్షణ లేనిది, రక్షణ కల్పించేటువంటి ప్రతిపాదన ఏ రాజకీయ పార్టీ కూడా చేయాలి. అందుకే జయప్రకాష్ నారాయణ గారు అంటున్నారు, ఎవరో ఆస్తి ఉన్నటువంటి మీ శక్తే మీ ఆస్తి, మీ శ్రమే మీ ఆస్తి. అందుకని మీ శ్రమ మీరు శ్రమించేటప్పుడు ఎవరైతే మీరు శ్రమిస్తారో మీరు శ్రమించేటప్పుడు రోజు ఒక 10 రూపాయలు మీరు దాచుకోండి. సంవత్సరానికి 365 రోజులు చొప్పున రోజు 10 రూపాయలు చొప్పున 3650 రూపాయలు మీకు వస్తాయి. అలా 9 సంవత్సరాలు మీరు దాచుకుంటే
32,850 మీరు కడతారు. ఈ 32,850 రూపాయలకి ప్రభుత్వం 32,850 జత చేస్తుంది. అంటే 65,700 రూపాయలు అవుతుంది. మరి సహజంగా ఎప్పుడన్నా మనం 10 రూపాయలు దాచుకున్నప్పుడు వడ్డీ అడగడం ధర్మం కదా. అందుకని ఈ డబ్బులకి వడ్డీ కూడా ఇచ్చి మొత్తం 9 సంవత్సరాల కాలంలో 1 లక్ష రూపాయలు వచ్చేటటువంటి ఏర్పాటు మీ కుటుంబానికి చేస్తుంది. అంటే మీరు కట్టేదంతా 32,850 రూపాయలు. 9 సంవత్సరాల తర్వాత మీకు ఏర్పడేదంతా 65,700 రూపాయలు ప్లస్ వడ్డీ. అంటే ఏమవుతుంది, 1 లక్ష రూపాయలు మీ ఖాతాలో నిలబడతాయి. ఈ డబ్బుని కేవలం ఏదో మనం పింఛనే కాకుండా మధ్యలో ఏదన్నా మరి కుమార్తె వివాహానికో ఇంకోదానికో మంచి కార్యానికి అయితే దాంట్లో అప్పు తీసుకునేటటువంటి సౌలభ్యం కూడా ఇందులో ఉంది. 9 సంవత్సరాల తర్వాత మీరు 1 లక్ష రూపాయలు తీసుకోవచ్చు, లేదు నెల 1000 రూపాయలు పింఛన్గా తీసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని లోక్ సమతా పార్టీ మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల మీరు అడగచ్చు, మరి 32,850 గవర్నమెంట్ ఇస్తుందండి అని. జయప్రకాష్ నారాయణ గారి ఉద్దేశం ఏంటంటే పేదరికం పోవడానికి ఒక్కసారి సహాయం చేస్తే వాళ్ళ పేదరిక స్థాయి పోవాలి. అంతేగాని 2 రూపాయలు కిలో మేము అదో ఇదో అని చెప్పి జీవితకాలం ప్రతినంతకాలం అలా ఇవ్వటం జరగడం కంటే ఒకే ఒకసారి. ఇప్పుడు మీకు తెలుసు, కొంతమంది ఎవరైనా వ్యాపారం చిన్న పెట్టుబడి పెట్టుకుంటే వాటితో 10 రూపాయలు అప్పు తెచ్చుకుంటే మీ జీవితం స్థిరపడుతుంది. 1000 రూపాయలు మీ దగ్గర ఉంటే 1000 రూపాయలు అప్పు తెచ్చుకుని ఆ అప్పుతో 2000 రూపాయలతో వ్యాపారం చేసుకునేటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాం. అట్లాగే 32,800 రూపాయలు మీరు కడితే ప్రభుత్వం ఒకసారి 32,800 రూపాయలు జమ చేసి మీ జీవితాలు మెరుగుపడటానికి చేసేటువంటి సౌలభ్యం కల్పించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకంగా లోక్ సమతా పార్టీ అటు పిల్లలకి ఉచితంగా మంచి ప్రమాణాలు గల విద్య, కుటుంబ సభ్యులకి మంచి వైద్యం, దాంతో పాటుగా మీ అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చేదోడు అనేటువంటి పథకంతో ఈ 9 సంవత్సరాల కాలంలో 1 లక్ష రూపాయలు ఏర్పాటు చేసేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా జీవితాలు మెరుగుపడాలని లోక్ సమతా పార్టీ జయప్రకాష్ నారాయణ ఆలోచన. కాబట్టి మీ జయప్రకాష్ గారు తెలుసుకోండి, మీరంతా సమిష్టిగా కలిసి పనిచేసేటువంటి వ్యక్తులు. మీరు జయప్రకాష్ నారాయణ గారికి తెలుసు, మీరు చర్చించుకోండి. ఈ చర్చల ద్వారా జయప్రకాష్ గారి ద్వారా ప్రయోజనం ఉంటుందనేటువంటి ఆలోచన మీకు కలిగితే తప్పకుండా లోక్ సమతా పార్టీ ఓటేయండి. ఓటు వేయడం ద్వారా మరి జయప్రకాష్ గారి నాయకత్వంలో ఏర్పడేటువంటి ఈ పార్టీ మీ సంక్షేమం కోసం కృషి చేస్తుందనేటువంటి ఆలోచన చేయండి. ఆయన అంటుంటారు, ఎప్పుడన్నా మీరు ఎన్ని సీట్లు గెలుస్తారని అంటే ఆయన అంటాడు, నేను చెప్పలేదు మీకు చెప్పలేదు, నేను ఒక వేదిక మాత్రం ఏర్పాటు చేశా, నాకేం అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న సమస్యలు, యువత భవిష్యత్తు, పిల్లలకు మంచి చదువు ఇవన్నీ కావడం కోసం నేను ఒక వేదిక ఏర్పాటు చేశా. ఇదిగో ప్రణాళిక, ఈ విషయం మీ ఒప్పుకుంటే దాన్ని గెలిపించుకోండి. ఈ వేదిక మీద ఈ వేదిక మీకు అప్పగిస్తాను. ఎవరో ఒకళ్ళు పిల్లి గట్టగట్టాలి కాబట్టి ఆ పని నేను చేశా. అందుకని ఎన్ని సీట్లు కల్పించుకుంటారనేటటువంటిది మీకే వదిలేస్తానని చెప్తారు. అట్లాగే అన్ని విషయాల గురించి ప్రజలే భాగస్వాములు కావాలి, ప్రజలకే బాధ్యత అప్పగిస్తాను అనేటువంటి ఆలోచనతో మరి ఆయన ఈ పార్టీని రూపొందించింది. ఇందులో విడివిడిగా చాలా మంది కలిసాం. మరి మీరు ఇప్పుడుగా చాలా టైం అయింది కాబట్టి మరి మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు తీసుకెళ్లకుండా మిమ్మల్ని మరొకసారి లోక్ సమతా పార్టీ అభ్యర్థిగా నేను ఏళ్ల గుర్తు మీద మీరు రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కూడా ఓటు వేసుగా కోరుతున్నాను. జై లోక్ సమతా.